దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ దినము జూన్ నెల ఆఖరి ఆదివారం రోజు ఈ విధంగా మనము అత్తమ్మ గృహంలో చేరి దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి మనమందరము 162వ పాట అందరం కలిసి మనం దేవుని స్తుతిద్దాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మాసిలక సాగి వెళ్ళెదము. శోధనలధికమైన సొమ్మాసిలక సాగి వెళ్ళెదము. లోకము శరీరము లాగినను, లోబడగా నిన్ను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడగా నిన్ను వెళ్ళెదము. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ చేయును, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచును, మరల లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచును, మరల లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. అంతేనా? ఇంకా దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. మరి ఈ సమయంలో ఒక
విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకంలో ముగ్గురు గొప్పవారంట. దేవునికి స్తోత్రం. అంటే మొన్ననే ఒక పాస్టర్ ద్వారా విన్నటువంటి మాట. దేవునికి అది మరి ఎందుకో నాకు ప్రేరేపణ కలుగుతుంది, మీతో కూడా షేర్ చేయాలని. దేవునికి స్తోత్రం. ఒకరు మినిస్టర్లు, ఈ లోకంలో పదవి పొందుకున్న తర్వాత వాళ్ళ పొజిషను వాళ్ళ అదంతా కూడా మరి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ 5 సంవత్సరాలు వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షను అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళది ఒక 5 సంవత్సరాలు, ఒకవేళ మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పర్మనెంట్ వాళ్ళది కాదు. అయినా వాళ్ళు గొప్ప. అదేవిధంగా డాక్టర్స్ కూడా చాలా గొప్ప. ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్ ఇష్యూస్ మనం చూసినప్పుడు వాళ్ళకి ఎంత డిమాండ్. కానీ డాక్టర్ కూడా ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకొనలేడు. దేవునికి స్తోత్రం. అవునా? కరెక్టా కాదా? దేవుని సో గొప్ప వాళ్ళే డాక్టర్స్ అన్నప్పుడు వాళ్ళకి ఎంతో గొప్ప విలువ. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళు మరి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతానంటారు కానీ కాపాడలేరు. బికాస్ నథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఇంకో గొప్ప వ్యక్తి ఎవరంటే పాస్టర్లు. దేవునికి స్తోత్రం. పాస్టర్లు మరి ఎవరి సేవ చేస్తున్నారండి? యుగములు ఏలుచున్నటువంటి దేవుని యొక్క సేవకులు పాస్టర్లు. మరి ఆ పాస్టర్లు గొర్రెలను కాయాల. మరి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మరి బాధలు వచ్చినా, మరి ఆ గొర్రెలను మరి మంచి మంచి స్థలాలకు తీసుకుపోయి గొర్రెలకు భోజనం అవి గడ్డి మేపిస్తారు గొర్రెలు. మరి విశ్వాసులకు కావాల్సింది ఏంది? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము ద్వారా మరి పాస్టర్లు అనబడేవారు ఆ గొర్రెలను పెంచుతూ ఉంటారనమాట. ఆ గొర్రెలు కూడా మళ్ళీ గొర్రెలను యాడ్ కావాలి. దేవునికి స్తోత్రం. కానీ వారికి ఒక నిరీక్షణ ఏంటంటే యుగంలో ఆ దేవునితో ఉండే ఆ నిరీక్షణ. మరి ముగ్గురులో ఎవరు గొప్పవారండి? దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా దేవునికి స్తోత్రం ఆ యొక్క యుగంలో ఆయనతో ఉండే ఆ దాంట్లో మనం అందరం కూడా ఉండాలి. ఎవ్రీబడి దేవుడు మనల్ని అందరికీ ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడంటే మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. నిన్నటి దినం వాక్యంలో మనం విన్నాం. మరి ఈ దినం కూడా మరి దేవునికి నిన్నటి వాక్యం ఎంత అద్భుతంగా ఉన్నది. అదే యోహాను సువార్త మరి 10వ అధ్యాయంలో కూడా దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా గుండె బద్దలైపోతుంది. ఒక బ్రదరు బస్సులో వెళ్తున్నాడంట. ఆ ముందటి సీట్లో కూర్చున్నాడు. ఎవరో భార్యాభర్తలు వచ్చిందని ఆయన లేచి వాళ్ళకి స్థలం ఇచ్చేసి పాపం వెనుకకు పోయి కూర్చున్నాడంట. అయితే యాక్సిడెంట్ జరిగింది. ఆ భార్యాభర్తల ప్లేస్ వరకు కూడా అందరు చనిపోయారంట. అంటే దేవుడు ఎలాగా మనల్ని కాపాడుతున్నా మనకు తెలియదు. మనం ఆయనకు టైం ఇవ్వము, ఆయనను వర్షిప్ చేయము. దేవుడిచ్చిన ఈ తరుణాన్ని కూడా మనము చాలాసార్లు చెవున పెడుతుంటాం. మనం ఎన్నో దాంట్లో మనం బిజీ అయిపోతుంటాం. కానీ ఆయన కన్ను దృష్టి ఆయన పైన ఉంటుందన్నమాట. ఆ యోహాను సువార్తలో అన్ని విషయాలు తేటగా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మనం వాక్యం చదువుతున్నాం కానీ దాన్ని లోతుగా గ్రహించలేకపోతున్నాం. ఇది ఇంకొక సాక్ష్యం కూడా విన్నాం. 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. ఎవరు? అతడు. దేవునికి స్తోత్రం. మనము ఆయనను ప్రేమించాలా, ఆయనను కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు మరి తండ్రిని తీసుకెళ్ళాడంట హాస్పిటల్కి, తండ్రి చెకప్ గురించి. అయితే నాకు కూడా ఛాతీలో బాగా నొప్పి అంటే ఆయాసం వస్తుందని చెప్తే, సరే డాక్టర్ అంటే నీకు కూడా నేను ఏమంటారు దాన్ని ఎంజియోగ్రామ్ చేద్దామని చెప్పి ఎంజియోగ్రామ్ చేస్తే ఆయన మొత్తం కూడా ఎంజియోగ్రామ్ చేయలేదట. ఇమ్మీడియట్గా
ఆయనకు ఆపరేషన్ చేయాలా, వాళ్ళ ఫ్యామిలీని పిలిచారట. 99% మెయిన్ ఆర్టరీ బ్లాక్ అయిపోయి ఉంది, ఎనీ టైం ఏమన్నా జరగవచ్చు, ఇంటికి కూడా పోయలేదు ఇమ్మీడియట్గా. హౌ ఈ సర్వైవింగ్ అని డాక్టర్ స్టన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మరి అదే ఆదివారం గంట సేపు దేవుని వర్షిప్ చేశాడు, పాటలు. నెక్స్ట్ డే ఇంకొక స్థలానికి వెళ్ళి సాయంత్రం ఒక గంట సేపు పోయి దేవుని యొక్క వాక్యాన్ని అందించాడు బోడబండలో. ఆ మరుసటి రోజు తండ్రిని తీసుకెళ్ళినందుకు ఈ విధమైనటువంటి, మరి మొన్న లాస్ట్ మంత్ ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఎందుకంటే మరి దేవుని యొక్క దృష్టి ఆయన పని ఉంది కాబట్టి దేవుడు అతన్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము తండ్రిని కలిగి ఉంటామో, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని నేను తప్పించదు. అసలు యాక్చువల్గా 4 hours అన్నారంటే ఆపరేషన్, 5 hours అయిపోయింది, 6 hours అయిపోయింది. వాళ్ళు భయపడుతున్నారు, భార్య పిల్లలు. మరి డాక్టరు భార్య పిల్లల్ని రమ్మన్నాడంట, వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు చెప్పారంట, దేవుడు సక్సెస్ఫుల్గా 6.5 hours ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా జరిగింది అని. దేవునికి స్తోత్రం. నిజంగా మరి దేవుడు ఒక్కొక్క క్షణాన్ని మనం కాపాడుతున్నాడంటే మనం ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాం, ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్లేన్ ఒక్కసారి లేచిన తర్వాత ఇక నీకు అప్పుడు అసలైన క్రైస్తవుడు గుర్తొస్తాడు, అసలైన ప్రార్థన వస్తుంది. మొన్నటి దిన మా అంకుల్ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు, వాళ్ళ మన మన్మరాలు మ్యారేజ్ కోసం వెళ్తున్నారంట. అది ఫ్లై కావడానికే తిరిగి కాలేదట, అక్కడనే అయిపోయి 2 hours ఫ్లైట్ డిలే అయిపోయింది. ఫ్లై అయిన తర్వాత మీదికి పోయినాక ఇట్లా కదులుతుందట. దేవునికి ఆ స్థితిలో మనము, నువ్వు, నేను ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సంఘంలో వాళ్ళు ప్రార్థన, దేవా ఒకవేళ మా టైం అయిపోయిందంటే ఎందుకంటే అది పడితే సముద్రంలోనే పడుతుంది డైరెక్ట్. సో ఆ విధంగా దేవుడు వాళ్ళను క్షేమమైన ప్రయాణం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాక్ష్యాలు మనము దేవుణ్ణి ఎంతగా అత్తుకొని ఉండాలన్నటువంటి సత్యాన్ని. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు తోడు లేకపోతే ఏమవుతుందో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉంటాం. ఆయన కృపను కలిగి ఉండాలనే మనము దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఎందుకంటే మంచి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనం కాపాడుకుంటూ ఆయన కృపలో మనము దాగి ఉన్నప్పుడు మనకి ఏది అవసరమో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉద్యోగాలలో ప్రాబ్లం రావచ్చు, మరి హెల్త్ విషయంలో ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడైతే ఆయన మనకు తోడుంటే తప్పకుండా దేవుడు మన పక్షంన కార్యం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క టెస్ట్ మనీస్ ద్వారా నేను కూడా ఎంతో బలపడ్డాను. నేను మొన్న అంటే ఆల్మోస్ట్ దుబాయ్ బార్డర్ నుంచి మస్కట్కి వస్తున్న ఆల్మోస్ట్ 4 hours జర్నీ, బస్ అన్నమాట, ఏసీ, కంప్లీట్ ఏసీ బస్సు. అయితే మేము వస్తూ ఉంటే ఇంకా 80 kilometers అయితే మేము మస్కట్కి రీచ్ అవుతాం. వెనుక నుంచి పొగలు వస్తున్నాయి, పొగలు వచ్చినాయి. అయిన తర్వాత బస్సు లోపల కూడా పొగలు వచ్చేసినాయి. ఇక మాకు బ్రీతింగ్ అయితే లేదు అన్న. ఆ పాకిస్తానీ డ్రైవర్ అనమాట, ఆ డ్రైవర్తో రోకో రోకో అని అందరు వదిలిపెడితే బస్సు ఆపి పక్కకు ఆపి టక 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 మేమంతా కిందికి దిగినాం. దిగట ఏంటంటే వెనకంతా పొగ వచ్చేస్తుంది ఇంజన్లో నుంచి. అది ఇంకొక 5 నిమిషాలు అట్లనే డ్రైవ్ చేసి ఉంటే మంటలు అంటుకునేదట. ఏంటంటే ఇంజన్ ఆయిల్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. సో వితిన్ దేవుడు ఆ విధంగా మరి ఒక్కడు కూడా రక్షింపబడినోడు ఉంటే కూడా మొత్తాన్ని దేవుడు కాపాడుతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాకైతే ఆ బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్లు అన్ని గుర్తొచ్చినాయి. కాలు చేతులు అంటే భయం పుట్టింది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నిజంగా, ఎందుకంటే మనం ఆయన నమ్మిన బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క కార్యం జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. మరి అక్కడ మనలాగా ర్యాపిడోలు ఇవన్నీ కష్టం. 80 kilometers అవే ఫ్రమ్ ద సిటీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ ద రోడ్ ఫర్ 1.5 hour. ఆ ఎండల వేడికి చికెన్ అయితే ఉడికిపోతుంది, అట్లాంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. మరి నిలబడ్డ ఏదైనా దేవుడు ఆ సమయానికి ఏదో ఒక బస్సు వచ్చింది, ఆ బస్సులో నేను ఎక్కి మళ్ళీ సిటీకి రావడానికి దేవుడు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే మనము
బయలుదేరి ఉదయం వేకువ జాముననే మనము ఆయనను వెతికినప్పుడు నీకు స్తోత్రం. దేవుడు మన పక్షంలో ఉంటాడు. మరి రాత్రి కాలం కూడా దేవా ఈ దినమంతా మమ్మల్ని నువ్వు కాచి కాపాడావు అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధి నీ కాపుదల మాకు తోడుగా ఉంచాలని మనం ప్రార్థన, కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఓన్ పర్సనల్ ప్రేయర్ ఈజ్ డిఫరెంట్, కుటుంబ ప్రార్థన ఈజ్ డిఫరెంట్. దేవునికి స్తోత్రం. పర్సనల్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పాట పాడాము, అది 23వ కీర్తన. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ. దేవునికి స్తోత్రం. మరి ఆయన మనకు కాపరిగా ఉంటే మనకు ఎటువంటి ఇది లేదన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఏది అన్ని కూడా ఆయన పాదశంలో మనం పెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి మనల్ని మన కుటుంబాన్ని ఇంతవరకు ఈ 6వ నెల మరి లాస్ట్ సండే వరకు మనల్ని కాచి కాపాడని అంటే ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన కాపుదల. దేవునికి స్తోత్రం. ఇంకా రాను అసలు 10 సంవత్సరాల కిందట జూన్ నెలలో వర్షాలు పడతా ఉంటాయి. అసలు ఎంత చల్లగా ఉంటుంది, స్వెటర్లు వేసుకోవాలా. కానీ టుడే కూలర్ పెట్టినా అంటే వేడి, ఇట్స్ నాట్ అలాంటి పరిస్థితులు. అసలు 20 ఏళ్ళ కిందట అంటే మేము గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇంత వేడి లేదంట. వాళ్ళు అలర్ట్ పెడుతున్నారు 10 గంటల నుంచి 3 గంటల వరకు నో బడీ షుడ్ వాక్ ఆన్ ద రోడ్, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు అని. అంత వేడి ఉందన్నమాట. అంటే సమయాలు, వెదర్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి కనుక దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ఉగ్రత మరి భూలోకం పైన వస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ఇంకా టైం ఇస్తున్నాడు. ఇంకనైనా మారుతారేమో, ఇకనైనా నన్ను వెతుకుతారేమో అని దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. కనుక ఈ అంత్య దినాల్లో మనం ఉంటుండగా మరి ఆయన సన్నిధిని మనం వెతుక్కొని, దేవునికి స్తోత్రం. అందరూ బుద్ధిగల కనికలే కానీ అందులో సిద్ధపడేవారు 5గురే అట. దేవునికి స్తోత్రం. మరి 5గురిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నిన్న చెప్పిన రీతిగా మనం ఎలాగా మరణంలో నుంచి జీవంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆ స్థితిలో మనం ఉంటూ ఆయన కృపలో ముందుకు సాగే కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి అన్నకు మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్నటువంటి వారందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో నాకు వస్తుంది కాబట్టి నేను గట్టిగా స్తోత్రం చెల్లించాను. ఆమేన్. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంతవరకు మరి మాటలు మనం విన్నాము. ఆరాధన పాట పాడుకొని మనము వాక్య ధ్యానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. షార్ప్ 8 o'clock ఈ యొక్క మెసేజ్ ని మనము కంప్లీట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. 507 స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా స్తోత్రమయా 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 నా యేసు రాజా స్తోత్రమయా. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, తోడుగా మాతో ఉంటానన్నావు. ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు, తోడుగా మాతో ఉంటానన్నావు. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా స్తోత్రమయా 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 నా యేసు రాజా స్తోత్రమయా. తల్లి మరచినా నేను మరువనన్నావు, తల్లి కన్నా భిన్నగా ప్రేమిస్తున్నావు. ఆమేన్. తల్లి కన్నా భిన్నగా ప్రేమిస్తున్నావు. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసు రాజా స్తోత్రమయా 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 నా యేసు రాజా స్తోత్రమయా. భయపడకు నీవు తెలియదన్నావు,
హస్తామే నీకు సహాయమన్నావు. ఆమె నీవు జడియా కన్నావు. హస్తామే నీకు సహాయమన్నావు. ఓ సమయా ఓ సమయా కాయేసు రాజా ఓ సమయా ఓ సమయా ఓ సమయా కాయేసు రాజా ఓ సమయా. హల్లెలూయా హల్లెలూయా కాయేసు రాజా. హల్లెలూయా 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 కాయేసు రాజా. హల్లెలూయా ఆరాధనా ఆరాధనా కాయేసు రాజా. ఆరాధనా 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 కాయేసు రాజా. ఆరాధనా స్తుతి పాత్రుడా గోరి స్తుతి పాత్రుడా కాయేసు రాజా. స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా కాయేసు రాజా. స్తుతి పాత్రుడా. తల్లి మరచినా నేను మరువనన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తున్నావు. భయపడకు నీవు జడియా కన్నావు. నా హస్తమే నీకు సహాయమన్నావు. పరిశుద్ధుడమైన దేవా మా తండ్రి, ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు. చూడుము, తల్లైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరవను. ఎందుకంటే నేను నిన్నును నీ భవిష్యత్తును నీ సమస్తమును నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి ఎల్లప్పుడూ నువ్వెక్కడికి వెళ్ళినా నేను వస్తానని నీకు అభయం ఇచ్చాను గనక, నేను నిన్ను నా చేతులలో చెక్కుకున్నాను గనక నువ్వు భయపడకుము, నువ్వు జడియకుము, దిగులు పడకుము. ప్రతి క్షణము నా హస్తము నీకు సహాయము చేయును అని సెలవిచ్చి ఉన్నాను. అట్టి నీ సహాయమును అందుకుంటున్నటువంటి హస్త నీడలో బ్రతుకుతూ ఉన్నటువంటి మాకు తల్లి ప్రభ, మేము బ్రతుకున్నట్లు ఏమి విడిచి వేటిని వెతికి వేటిని మేము పొందుకోవాలో మరి ఒక పర్యాయము తల్లి ప్రభ, ఈ యొక్క 6వ మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున నాతో మాతో లైవ్లో ఇప్పుడు వీక్షిస్తున్న వారు, తర్వాత వీక్షించేటటువంటి వారందరితో ముచ్చటించుమని యేసుక్రీస్తు నామమున తల్లిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం పేజ్ నంబర్ 757, 757. ఆమోసు గ్రంథం. ఈ మాటలు ఏదైతే మనము చదవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామో, ఏదైతే ధ్యానించటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నామో, ఈ మాటలు ఎవరికి చెప్తూ ఉన్నారు? ప్రవక్త అయితే ఆమోసు, ఇది కన్ఫర్మ్. మాట్లాడుతున్న నోరు మాత్రము ఆమోసుది. అమ్మ భయ వినబడుతుంది అక్కడ? మాట్లాడుతున్న నోరు మాత్రము ఆమోసుది, కానీ మాటలు మాత్రము దేవునివి. సో ఈ మాటలు ఆమోసు ప్రవక్త నోటి వెంట ఎవరికి వినిపిస్తూ ఉన్నాడు, ఆ రోజు ఎవరికి వినిపిస్తున్నాడో ఆ మాటలు ఈ రోజు మనకు వర్తిస్తాయా, వర్తించయా? ఎందుకంటే అక్కడ ఎవరికి రాస్తూ ఉన్నాడు అని అంటే, ఎవరికి దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు అని అంటే ఇజ్రాయేలు అని రాస్తాడు అక్కడ. అంతేనా? చదవండి 1వ అధ్యాయం 1వ వచనం.
వెనుక ఉన్నవారు చదివితే బాగుంటుంది అనుకుంటా. గట్టిగా 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలు వారలారా. అడ్రస్సింగ్. చాలా అడ్రస్సింగ్. ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు? ఇజ్రాయేలు. అది ఇజ్రాయేలు అనేటటువంటి ప్రాముఖ్యంగా మొట్టమొదట మనం తీసుకోవాలి. ఇజ్రాయేలీయులను తర్వాత తీసుకుందాం. ఇజ్రాయేలు నుంచి వచ్చేటటువంటి జనాంగము ఇజ్రాయేలీయులు. అయితే ఈ ఇజ్రాయేలు అనేటటువంటి వాడు ఎక్కడ ప్రారంభించబడింది ఇతని జీవితం అంటే, తల్లి గర్భములో నుంచి ప్రారంభించబడిన జీవితం కాదు ఇది. ఇజ్రాయేలు అనే జీవితము ఒక స్త్రీ కంటే ప్రారంభించబడింది కాదు. ఇది యబ్బోకు రేవు దగ్గర ప్రారంభించబడినటువంటి జీవితం. ఇది యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రికాల సమయంలో ప్రారంభించబడినటువంటి జీవితము ఈ ఇజ్రాయేలు అనేటటువంటిది. ఈ ఇజ్రాయేలు అనేటటువంటి మాటకు దేవుడే ఆ పేరు పెడుతూ దాని అర్థం కూడా చెప్పాడు. చదవండి ఎవరైనా. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనములో ఈ పేరు దేవుడు పెట్టినటువంటి పేరు. కన్న తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు యాకోబు. కన్న తల్లిదండ్రులు ఆయనకు పేరేమో మోసగాడు అని పేరు పెడితే, అతనికి యాకోబు అని పేరు పెడితే, దేవుడు యబ్బోకు రేవు దగ్గర అదే యాకోబుకు పేరు పెట్టి ఆ పేరుకు అర్థం చెప్తున్నాడు. 28వ వచనం. 32:28. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట మీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రంతా ఒక మోసగాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోసగాడు ఏమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునికి మొరపెడుతున్నాడు. మరి అప్పటికి అతడు ఆశీర్వదించబడిన వాడు కాదా అంటే, నీవు నేను దేనినైతే ఆశీర్వాదం అనుకుంటామో ఆ ఆశీర్వాదం అతనికి సమృద్ధిగా ఉంది. ఆ రాత్రి ప్రార్థన చేసేటప్పుడు ఏముంది అని అంటే, అతనికి 2 భార్యలు ఉన్నారు ఆశీర్వాదకరంగా. ఆ 2 భార్యల ద్వారా అతనికి సంతానము కూడా ఉంది. అంతేకాదు, ఆయన సంపాదించుకున్నటువంటి పశువులు ఉన్నాయి, ఆయన సంపాదించుకున్న బంగారం ఉంది, ఆయన సంపాదించుకున్న వెండి ఉంది. అనగా ఒక మనిషి ఈ లోకములో ఏదేదైతే కావాలనుకుంటాడో బ్రతకటానికి అవన్నీ కలిగి ఉన్నాడు. అయినా ప్రార్థిస్తూ ఉన్నాడు ఏంటంటే, నీవు నన్ను ఈ రాత్రి ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడుతున్నాడు. యాక్చువల్గా ఈ యాకోబుతో పోరాడటానికి తన అన్న ఎదురుగా వస్తున్నాడు. యాకోబు యొక్క అన్న 20 సంవత్సరాల తర్వాత తన తమ్ముడు తిరిగి వస్తున్నాడు అని తెలిసి ప్రేమతో అతన్ని ఎదుర్కోవాలి. యాక్చువల్గా 20 సంవత్సరాలు అయినా కూడా అన్నకు కోపం చల్లారలేదు. 20 సంవత్సరాల తర్వాత కూడా 20 సంవత్సరాల ముందు ఎంత కోపం ఉందో 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ కోపం అలాగే ఉంది. కాబట్టి యాకోబు యొక్క అన్న ఏశావు ఈ యాకోబును చంపటానికి వస్తున్నాడు. 400 మందిని తీసుకొని నిన్ను చంపటానికి వస్తున్నాడు యాకోబు అని అతనికి ఎప్పుడైతే ఆ వార్త వినబడిందో వెంటనే దేవుని దగ్గర మోకరించాడు. భార్య పిల్లలందరినీ కూడా ఆ రేవు దాటించేసి ఒక్కడే మొరపెడుతూ ఉన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప అని అన్నాడంటే అర్థం ఏంటి? నా ఎదురుగా నా అన్న రూపములో ఏమొస్తుంది అని అంటే మరణం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను చంపడానికి వస్తున్నాడు,
కాబట్టి నువ్వు నాకు భార్యలను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఆస్తిపాస్తులను ఇచ్చావు. వీటన్నింటినీ నేను అనుభవించాలంటే అన్న చేతిలో ఈ రోజున నేను చావకూడదు. క్రైస్తవులు, ఒకవేళ నేను చస్తే, ఈ రాత్రి అన్న చేతిలో నన్ను చంపేస్తే, నేను చనిపోతే నా భార్యలకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాను, నా పిల్లలకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాను. 20 సంవత్సరాలు ఊడిగము చేసి 20 సంవత్సరాలు నేను కంటి నిండా నిద్రపోకుండా, తృప్తిగా భోజనం చేయకుండా ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా సంపాదించుకున్నాను. అవి ఎవరు అనుభవిస్తారు? ఆశీర్వాదం అంటే ఆ యబ్బోకు రేవు దగ్గర ఏమని మనకు అర్థమవుతుందంటే, దేవుడు ఇచ్చినది అనుభవించటమే ఆశీర్వాదం. ఆమేన్. దేవుడు ఇచ్చినది అనుభవించకపోతే దట్ ఈస్ నాట్ ది బ్లెస్సింగ్. కాబట్టి ఏది మనకు దేవుని ద్వారా మనకు పొందుకున్నా అది మనం అనుభవించాలి. కాబట్టి అనుభవించినటువంటిది అది ఆశీర్వాదం కాదని మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఇక మీదట నువ్వు యాకోబు అని పిలువబడవు, నీ పేరు యాకోబు కాదు, నేను ఇప్పుడు నీకు పేరు పెడుతున్నాను. ఏం పేరు అంటే, నువ్వు దేవునితో పోరాడుతావు, మనుష్యులతో కూడా పోరాడుతావు. ఆమేన్. ఇక దేవుని బిడ్డలైతే, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళైతే, ఇక దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళైతే, విశ్వాసులైతే, ఇక మనకు కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని విశ్వాసివి. ఇంకొంతమంది అంటారు నువ్వు పాస్టర్వి. ఇంకొంతమంది అంటారు నువ్వు దేవుని సేవకుడివి. నువ్వు మనుషులతో ఎందుకు పోరాడతావయ్యా అంటారు. క్రైస్తవులా, మనుషులతో ఎందుకే నీ పోరాటం అంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, నువ్వు మనుషులతో కూడా పోరాడి గెలిచావు. ఎక్కడైతే తప్పు కనబడుతుందో, ఎక్కడైతే వాక్యానికి వ్యతిరేకమైన జీవితం కనబడుతుందో, అక్కడ దేవుడు ఏమంటున్నాడమ్మా? పోరాడండి, వాక్య పద్ధతి ప్రకారంగా సరిచేయండి. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనక ఇక్కడ నీకు ఇశ్రాయేలే. కాబట్టి ఆమోసు ప్రవక్త ద్వారా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాటలు ఎవరికి చెప్పడమ్మా? ఆ రోజు ఆ ఇశ్రాయేలుకా, నువ్వు దేవునితో పోరాడేదానివే, మనము మనుషులతో పోరాడే వాళ్ళమే గనక ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునితో పోరాడేదానివి కాకపోతే, నువ్వు మనుషులతో వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు పోరాడేదానివి నువ్వు కాకపోతే, ఈ సాయంకాలం ఈ మాటలు మనకు కాదు. ఈ లైవ్ లో ఇప్పుడు వింటున్నటువంటి వారు తర్వాత కూడా సమయానుకాలంగా మీరు వినేటటువంటి, ఈ లైవ్ లో వినేటటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలు ఎవరికి అనంటే, దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా జీవించడానికి నీకు ఎదురు కాబోయేటటువంటి శోధనలతో నువ్వు పోరాడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, శోధనను సహించువాడు ధన్యుడు. అట్టివాడు శోధనకు నిలిచిన వాడైతే ఆయన ప్రేమించు వారికి ఆయన జీవ కిరీటమును ధరింపచేస్తాడు అని సెలవిస్తున్నాడు. మరి శోధన వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? సహించాలి. సహించమంటే అర్థమైంది, పోరాడాలి. కాబట్టి ఆ విధంగా మనము పోరాడుతూ ఉన్నాం గనుక, గెలవాలి అనేటటువంటి సంకల్పం మనం కలిగి ఉన్నాం గనుక ఈ రోజును మనకు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అసలైనటువంటి జీవితము ఉంది. షాల్నమ్మ గారు అక్కడ కాస్త రిలాక్స్ అవుతున్నారు. స్టీఫెన్ గారు ఇక్కడ నిలబడి ఇక్కడ వాక్యం చెప్పి చాలా చక్కగా వాక్యం వింటున్నారు. హిమబిందమ్మ గారు కూడా ఉన్నారు ఇక్కడ, మరి అత్తమ్మ గారు కూడా ఉన్నారు. ఇప్పుడే అసలైనటువంటి జీవితం. క్రైస్తవులో అర్థమైందమ్మా? 10వ తారీఖు ముందు ఉన్నటువంటి జీవితం వేరు, 10వ తారీఖు నుంచి ఉండే జీవితం వేరు బేట. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మీకు ఎదురు కాబోయేటటువంటి సవాళ్ళు దేవుని ద్వారా మీరు పోరాడాలి. క్రైస్తవులు, అందుకే యాకోబు ఏమంటున్నాడు, యబ్బోకు రేవు దగ్గరికి రాకముందు ఒక సవాలు, యబ్బోకు రేవు దగ్గర నుండి ఇంకొక సవాలు. ఆమేన్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మామగారి దగ్గర ఉన్నాడు. ఆ జీవితం వేరు, ఆ పోరాటం వేరు. 20 సంవత్సరాల తర్వాత జీవితం వేరు, పోరాటం వేరు. కాబట్టి ఆ 20 సంవత్సరాల తర్వాత పోరాటము ఏమంటున్నాడు దేవునితో అంటే, ఈ రోజు నుంచి నువ్వు నాతో పోరాడు. క్రైస్తవులు, నీకు ఎదురు కాబోతున్న ప్రతి సవాలుతో నువ్వు పోరాడు, నేను నిన్ను గెలిపిస్తాను. క్రైస్తవులు, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ తమ్మి నీకు. ఇప్పుడే అసలైనటువంటి ఛాలెంజ్ తమ్ముడికి ఎదురు కాబోతామండి, నాకు ఎదురవుతుంది. ఇక్కడ మనందరికీ కూడా అస్సలైన ఛాలెంజ్ ఇప్పుడు తమ్ముడు నిలబడి చెప్పాడు. నిన్న కూడా నేను భోజనం చేసుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పాను, మనకు కార్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, కూలర్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కానీ కారులో పోయించుకోవడానికి పెట్రోల్ ఉండదు.
ప్రైస్తులో ఏసీలు నడవటానికి, కూలర్లు నడవటానికి, ఫ్యాన్లు నడవటానికి కరెంట్ ఉండదు. నిన్న ఎవరు చెప్తున్నారు, ఈరోజు వర్షం పడకుండా ఉన్నందుకు మంచిదైంది. ఈరోజు వర్షం పడింటే వెంటనే కరెంటు తీసేసేవాడు. వెంటనే కరెంటు తీసేస్తే ప్రైస్తులో ఇక మనం ఏసీలు కొనుక్కునే లాభము, కూలర్లు కొనుక్కునే లాభం. సో ఇప్పుడు ఈ యొక్క పోరాటంలో మనకి ఎవరు కావాలంటే వాక్యమయ్యున్న దేవుడు కావాలి. ఆ వాక్యమయ్యున్న దేవుడు ఇప్పుడు ముందుకొచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 4వ వచనంలో ఇజ్రాయేలు అని చెప్పి, ఇజ్రాయేలు వారలారా అని చెప్పి, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, అమలు చదువమ్మా హిమబిందు. ఇజ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మాట్లాడుతున్నవారు ఆమోసు, కానీ మాటలు ఎవరి అట? యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఆమేన్. ఇశ్రాయేలీయుల వారలారా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల వారలారా అనగా ఇప్పుడు ఏమైపోయింది? ఒక జనముతో మాట్లాడుతున్నాడు. ఆ జనము ఎవరిలో నుంచి వచ్చాడు? దేవుడు ఎవరికైతే పేరు పెట్టాడో అందులో నుంచి వచ్చాడు. మరి తల్లి గర్భం ధరించింది, ఇద్దరిని ఉంది, కవల పిల్లలు ఉన్నారు. ఫస్ట్ కవల పిల్లల్ని మోసి కవల పిల్లల్ని కన్నది ఇగో ఇక్కడి నుంచే. ప్రపంచం ముందు కవలలు లేరు. ఫస్ట్ కవలలు ఎవరు అంటే అబ్రహాం మన్మన్లు, అంతేనా? అబ్రహాం మన్మనే కదా. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు. సో ఎప్పుడైతే ఇస్సాకు భార్య రిబ్కా గర్భం ధరించిందో లోపలనే స్టార్ట్ అయిందంట. అతమా అతమా ఇటు నిన్ను మిమ్మల్ని ఇద్దరు అత్తలకు చెప్తున్నా, బయటలతో కొట్లాట లేదట. బయటలతోటి ఈ గర్భము ధరించినటువంటి స్త్రీకి టెన్షన్ లేదట. ఎవరినైతే ఏ భర్త ద్వారానైతే గర్భము ధరించిందో ఆ గర్భములో ఇద్దరు ఉన్నారు చూడు అమ్మా, వాళ్ళతోని తల్లికి టెన్షన్ స్టార్ట్ అయిందంట. తల్లికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే అత్తమ్మ పిల్లలతోనే వస్తుంది. అందుకే చెప్పారు ఇదే అసలైనటువంటి పోరాటం అంటాం. అందుకే నలుగురిని ఇక్కడ నిలబెట్టి రాత్రి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ 133వ కీర్తనను జ్ఞాపకం చేశాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో. కడుపులో ఉన్నప్పుడే అన్నదమ్ముళ్ళు కొట్లాడుకుంటున్నారంట. దేని కొరకు కొట్లాడుకుంటున్నారమ్మా? అమ్మా నేను ముందు వస్తే కాదు, నేను నాకు ముందు కావాలంటే నాకు ముందు కావాలి అంటే సందర్భానుసారంగా మార్చుకుందాం. దాన్ని సందర్భానుసారంగా మార్చుకుందాం. ఏంటి అంటే ముందు నాకు కావాలి, ముందు నాకు కావాలా. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు జరుగుతుంది అదే, ముందు నాకు, తర్వాత ఏమైనా మిగిలితే నీకు. కాబట్టి ఈ కడుపులో ఉన్నప్పుడే ఈ పిల్లల ద్వారా ఆమె పోరాడి తట్టుకోలేకపోతా ఉందమ్మా. తట్టుకోలేక దేవుణ్ణి అడిగిందంట. లేక 20 సంవత్సరాల తర్వాత నువ్వు నాకు గర్భములిచ్చావు. 40 సంవత్సరాల వయసు అప్పుడు నా భర్తకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నన్ను ఇచ్చి పెళ్లి చేశావు. పెళ్లి చేసి 20 సంవత్సరాలు అయినా ఇంకా నాకు గర్భమును నువ్వు ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఇస్తావయ్యా గర్భం, ఇంకెప్పుడు ఇస్తావయ్యా అని నా భర్తని నేను అడిగితే ఆ భర్త అన్నాడు, నేను దేవుణ్ణి నీకేమైనా పిల్లల్ని ఇవ్వనీకి, అదేదో నువ్వు దేవుణ్ణి అడుగు, నేను పనులలో బిజీగా ఉన్నాను, దేవుణ్ణి అడిగంటే ఇక రిబ్కా ఏం చేసిందంటే భర్తను అడిగే బదులు ఏం చేసిందంటే ఇక దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగితే 20 సంవత్సరాల తర్వాత గర్భమునిస్తే ఆ గర్భములో ఉన్నప్పటి నుంచి ఆ పిల్లలు ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఇక అడిగింది, అయ్యా నేను తప్పని చేసిన అయ్యా నాకు పిల్లలు కావాలని. పిల్లలుంటే ఆనందంగా ఉంటానేమో అనుకొని నేను అడిగాను, కానీ పిల్లలు పుట్టక ముందే నా ఆనందాన్ని దొంగిలిస్తున్నారు అని బాధతో దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, అమ్మ నీ గర్భంలో ఇద్దరున్నారు అనుకుంటున్నావా? ఒక్కరున్నారు అనుకుంటున్నావా? ఇద్దరున్నారు అనుకుంటున్నావా? ఒక్కరిలో ఇద్దరు లేరు, 2 జనాలు ఉన్నాయి అని చెప్పాడు. క్రైస్తవులో ఇద్దరున్నారు, ఇద్దరితో నేను తట్టుకోలేకపోతున్నానని ఈ తల్లి దేవునికి మొరపెడితే ఆయన అంటున్నాడు, ఇద్దరు కాదు తల్లి, 2 జనాలు ఉన్నాయి అన్నాడు. అందుకే ఏశావు సంతానము ఒక జనాంగము, యాకోబు సంతానము ఒక జనాంగం. మనము యాకోబు గోత్రములో నుండి వచ్చిన వాళ్ళం. క్రైస్తవులో యూదా గోత్రపు సింహాసనం. కాబట్టి
ఇది కూడా చదివేసేయండి. ఇద్దరు ఉన్నారన్నాడా, 2 జనాలు. ఎందుకంటే ఇశ్రాయేలు వారలారా అంటున్నాడు గనక అది ఒక రెఫరెన్స్ రాసుకోండి, చదవండి ఒకసారి. చదవండి. ఆదికాండం 25వ అధ్యాయం 22-23. 25వ అధ్యాయం 22-23. మీరు బైబుల్ రెఫరెన్స్ బైబుల్ తయారు చేసుకోవాలి మనమే కదా తమ్మి. ఇక్కడ ఇక్కడ రెఫరెన్స్ రాసేటప్పుడు ఆయన రాసేసుకుంటే రెఫరెన్స్ బైబుల్ కొనుక్కునే అవసరం లేదు, మనమే రెఫరెన్స్ బైబుల్ తయారు చేస్తాం. 25వ అధ్యాయము 22-23 చదవమ్మా. ఎప్పుడమ్మా? బయటకు వచ్చినాకనా లోపలనా? ఇక లోపలనే పెరుగులాడితే బయటికి వచ్చిన తర్వాత ఉండదు అత్తమ్మా. అమ్మా అంచి అత్తమ్మ, ఇప్పుడు మీకు కావాల్సింది చాలా ఓర్పు కావాలి, చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి. ప్రయత్నం దీనికి కావాల్సింది దేవుని దగ్గర మొరపెట్టేటటువంటి ఆ ప్రార్థన జీవితం కావాలత్తమ్మ. ప్రయత్నం. ఎందుకంటే మన సొంత ఆలోచన, సొంత తలంపు ద్వారా ఒకరిని బాధ పెడితే ఇంకొకరు సంతోషంగా ఉంటారు, ఇంకొకరికి సంతోషంగా ఉంటారంటే ఇంకొకరిని. కాబట్టి నలుగురు సంతోషంగా ఉండేటటువంటి విధంగా మనం ఆలోచన తీసుకొని తీర్మానం తీసుకోవాలంటే కష్టమా కాదా? కష్టమే. క్రైస్తవులో ఇగో ఏ ముట్లకి ఏం లేరు మా మనవరాలు ఇద్దరు, ఏ ముట్లకి ఏం లేదు. ఇప్పుడే ఆమెకు ముద్ద పెడితే ఆమెకే పెడతావు నువ్వు, ముద్ద నాకు పెడతావా? క్రైస్తవులో ఆమెకి ఏమని ఇస్తే నువ్వే ఆమెకే ఇస్తావు, ఆమెతోనే మాట్లాడుతావు, ఆమెనే వండుకోబెడతావు. ఇక ఈ పూట ఇప్పటికే వాళ్ళకి ఏం లేదు. ఇక అది చిన్నగా ఏమైపోతుందమ్మా, పెద్దగా అయిందాక ఏం చేయలేము. ఇక వాళ్ళ దిక్కడికి వెళ్ళి మనం ఏడుస్తూ ఇక రావాలి. ఐ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అమ్మ చదువమ్మా. పెనుగులాడుతున్నారు, గర్భములో ఉండగానే పెనుగులాడుతుంటుంటే ఈలాగైతే నేను బ్రతుకుటా. అమ్మా ఈ మాట ఆమె పుట్టక ముందే అన్నది, ఈలాగైతే నేను బ్రతుకుట వ్యర్థం, ఈలాగైతే నేను బ్రతకటము వ్యర్థం. ఈ మాట, ఈ ఆలోచన మన అమ్మకు ఎప్పుడు రాకుండా మీరు చూసుకోవాలి. బిందు బెట్ట మిగతా వాళ్ళు దూరం వింటున్నారు, మరి నాకే తెలియదు, మనం దగ్గర గుండు వింటున్నాం. ఆమేన్. ఇలాగైతే నేను బ్రతుకుట వ్యర్థం, నా పిల్లల్లో ఐక్యత లేకుండా వారు జీవిస్తూ ఉంటుంటే నేను బ్రతికి ఉండటం వ్యర్థమని ఆ తల్లి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆమేన్. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నేను బ్రతికి ఏం లాభము, ఏం ప్రయోజనము అని అనుకుంటే, ఎవరిని బట్టి అలా అనుకుంటున్నారో వారికి మహాభయంకరమైనటువంటి తీర్పు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి గర్భములో ఉన్నప్పుడు అనుకుంటుంది, ఇక నేను బ్రతకటం వేస్ట్ ప్రభువా, ఎందుకు ప్రభువా అంటే ఆయన అంటున్నాడు. అప్పుడు చదవండి. అది అప్పుడే అన్నాడు. అందులో నుంచి వచ్చినటువంటి ఒక జనమే ఇజ్రాయేలీయులు. కాబట్టి ఆ ఇజ్రాయేలీయులకు సంబంధించిన వాగ్దానాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఇజ్రాయేలులకు దేవుడు చెప్పిన ప్రతి సువార్త కూడా మనకు వర్తిస్తుంది. అంతెందుకమ్మా, మనము నమ్మిన మన యేసయ్య ఏలీయుడు. మనం యేసు నమ్మాం కదా, మనం నమ్మినటువంటి యేసు ఏలీయుడు, ఇజ్రాయేలీయుడే కదా, ఇజ్రాయేలు గోత్రములో నుంచే కదా, అందులో నుంచే వచ్చాడు కదా, అందులో పుట్టినటువంటి, అందులో పెరిగినటువంటి, అందులో నుంచి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసునే కదా మనం నమ్ముకున్నాము. కాబట్టి ఆ యేసు యొక్క జనాంగం మనం అయ్యాం కదా. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకు వర్తిస్తాయి. ఇప్పుడు వచ్చేసేది 4వ వర్షంలోనికి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి. చదవండి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు. క్రైస్తులో ఇక్కడ సైన్యములకు అధిపతి యగు యెహోవా తన జనాంగమైనటువంటి మనతో చెప్తూ ఉన్నాడు, మీరు బ్రతకాలంటే మీరు నన్ను ఆశ్రయించండి. క్రైస్తులో ఇప్పుడు మీరు నా దగ్గరికి రండి అన్నాడంటే, వచ్చినోళ్ళకు నా దగ్గరికి రండి అంటే వాళ్ళు ఏమంటారు? వచ్చేసారు ఆల్రెడీ, నా దగ్గరికి రండి అంటే వాళ్ళు ఏమంటారు?
ఆల్రెడీ వచ్చింది కదా, వచ్చిన వాళ్ళని మమ్మల్ని మళ్ళీ రమ్మంచున్నావు, మీకు అసలు ఏమన్నా ఉందా అండు. మరి ఇప్పుడు దేవుడు నన్ను దగ్గరికి రండి అన్నాడంటే వాళ్ళు రాలేదని అర్థం, మనం రాలేదనే అర్థం. అమ్మ, ఈరోజు మనం వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా క్రైస్తవులమే. ఆనాడు ఇశ్రాయేలు దేవుని ప్రజలే, అయినా వాళ్ళు అంటున్నాడు రండి అంటున్నాడు, మనల్ని అంటున్నాడు రండి అంటున్నాడు. అంటే మనము ఇంకా రావాల్సినటువంటి విధముగా యేసు దగ్గరికి రాలేదు. క్రైస్తవులో మనము యేసు దగ్గరికి వచ్చాము, యేసు నాకేమో చేస్తాడని వచ్చాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యేసు దగ్గరికి పోతే యేసు నాకేమైనా చేస్తాడని మనం వచ్చాము. దరిద్ర క్రైస్తవులం. లైవ్లో ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నారు, ఆయన పిలుస్తుంది, మీకు నేను పలానా చేస్తాను రండి అని పిలవట్లేదు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన ఏం పిలుస్తున్నాడు అని అంటే, మీరు రండి, మీరు వస్తే నేను పలానా చెయ్యమని చెప్తాను అని చెప్తున్నాడు. యు గాట్ మై పాయింట్? అమ్మ, అర్థమైందా? మీరు వస్తే మీకు పలానా చెయ్యమని చెప్తాను అని చెప్తున్నాడు ఆయన. కానీ మనకు సోకాళ్ళు వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారు అని అంటే, ఆయన రమ్మంటున్నాడు, మీరు వస్తే మీరు చెప్పింది ఆయన చేస్తాడు అని చెప్తున్నాడు. క్రైస్తవులు, మీకు కావలసింది ఆయన చేస్తాడు అని సోకాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. సోకాళ్ళు వాళ్ళు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తప్పుత్రోవ పట్టిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నానంటే, నేను ఎందుకు రమ్మంటున్నానంటే, నేను పలానా చెయ్యమని చెప్తాను, అది చెయ్యండి. తన ప్రజలైనటువంటి జనాంగమైన ఇశ్రాయేలీలు, తన ప్రజలైనటువంటి జనాంగమైన క్రైస్తవ విశ్వాసులమైన మనకు, నన్ను ఆశ్రయిస్తే మీరు చచ్చిన తర్వాత బ్రతుకుతారా అని చెప్తున్నాడు. ఏమైనా మీరు బ్రతుకున్నట్లు, మరి వాళ్ళు బ్రతికున్నోళ్ళే కదమ్మా, చచ్చినోళ్ళ? బ్రతికున్నోళ్ళకే చెప్తున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నా దగ్గరికి రండి అంటున్నాడు. అంటే మనం బ్రతుకుతున్న బ్రతుకు కాదు, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికే బ్రతుకు. ఆమేన్. ఇక నేను కొన్ని మాటలు చెప్తే కొంతమంది కోపాలు వస్తాయి, కానీ ముడికిందంతా కూడా ఏమో పెట్టుకుర్రట. ముడికిందంతా కూడా తెల్లారు లేస్తే వాడొస్తాడు, వీడొస్తాడు, వాడొస్తాడు. దాని టెన్షనే ఉండదు, దాని టెన్షన్ ఉండదు. కానీ మన అయ్యాశీలు మాత్రం మనం అనుకునే టైంకి అయిపోవాలి. మీన్ మీతో ఉన్నారు కదా చూసుకోలేక, వాళ్ళు చూసుకుంటారు. మన అయ్యాశీలు మనం చేసేసుకుందాము, మన ముడి కింద ఏమవుతున్నాయో వాళ్ళు చూసుకుంటారు. మీన్ ఇది కాదు బ్రతకటం అంటే, ఇది కాదు బ్రతకటము అని అంటే, మన కాళ్ళ మీద దేవుని పద్ధతి ప్రకారంగా బ్రతికే బ్రతుకు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మా ఏమంటారు, చార్లీ మామ గారు కన్నటువంటి పిల్లలు బ్రతికే బ్రతుకు. ఆమేన్. జాన్ వెస్లీ గారు కన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కన్నాడు చూడు, ఆ బ్రతుకు ఒక బ్రతుకు. ఆమేన్. మిగతా వాళ్ళకి కాదు నాన్న, మిగతా వాళ్ళ బ్రతుకులు కాదు. ఆమేన్. ఎందుకంటే చార్లీ మామ ఎవడో సంపాదించి నాకు పెడితే నేను బ్రతకాలి అని కోరుకున్న వ్యక్తి కాదు. ఈ జాన్ వెస్లీ మామగారు ఎవడో సంపాదించి పెడితే బ్రతకాలి అని అనుకున్నవాడు కాదు ఈ వ్యక్తి. ఆమేన్. అతని సంతానములో ఉన్నటువంటి వారు కూడా అలా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కాదు, అలా బ్రతికినటువంటి వాళ్ళే బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. క్రైస్తవులు, అందుకే అంటున్నాడు, అలాంటి ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఎవరి మీదనో ఆధారపడి ఎందుకు బ్రతుకుతారా ఇశ్రాయేలులారా? అరే, నేను మీకు రాజుగా ఉంటాను, నేను మీకు సమస్తమై ఉండి నేను మిమ్మల్ని పరిపాలిస్తాను, పోషిస్తాను. నువ్వు వద్దు, మాకు ఇంకో రాజు కావాలా? ఆ రాజు అన్యుడైనా పర్వాలేదు, ఆ రాజు విగ్రహారాధికుడైనా పర్వాలేదు, కానీ మాకు నీ అధికార నీడలో మాకు బ్రతకాలని లేదు. మేము కోరుకున్నటువంటి వాళ్ళ ద్వారా బ్రతకాలి. ఆమేన్. ఎవడో పనికి మాలినోడు, ఎవడో ముక్కు మొహం తెలియనోడు, ఎవడో అద్దెకుంటే వెళ్ళిపోయినోడు, ఆడు తెల్లారు లేస్తే సాయంకాలం దాకా ఈ ఇంటి చుట్టూ తిరుగుతాడు, ఇంట్లో పనికొస్తాడు, పోతాడు. ఎందుకు వస్తున్నారా అని ఒక మాట అడిగేటోడు లేడు. క్రైస్తవులు, అందుకే మనుషులతో పోరాడి గెలిచావు. పోరాడండి. ఈ దాకా వచ్చిన తర్వాత అప్పుడేం పోరాడతావు? వస్తుంది ఇక్కడ దాకా. అప్పుడు
ఇక్కడ దాకా వస్తుంది. ఇంటి దాకా వచ్చినోని ఇంటి లోపలికి వస్తాను అని అంటాడు. ఫలానా సంబంధంతో వస్తాను అని అంటాడు. అప్పుడేం పోరాడుతావు? అప్పుడు కాదు పోరాల్సింది. ఎప్పుడు తెంపమన్నాడు? మొక్కగా ఉన్నప్పుడే అన్నాడు. పెంచాలన్నా మొక్కగా ఉన్నప్పుడు పెంచండి, తుంచాలనుకున్నా కూడా మొక్కగానే ఉన్నప్పుడు తుంచండి. అందుకే అన్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకున్నట్లు అన్నాడు. వచ్చారమ్మా, వచ్చారు. వచ్చిన తర్వాత, అయ్యా మేము బ్రతుకున్నట్లు మేము ఆశ్రయించడానికి అన్నావు కదా, మేము వచ్చాము, ఇప్పుడు మాకు మంచి బ్రతుకునియ్యా అని అన్నారు. అంటే ఇప్పుడు చెప్తా వినండి అన్నాడు. చదువు 14వ వచనం. అమ్మా రమ్మన్నాడు, మీరు బ్రతుకున్నట్లు రమ్మన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడబేట. 14వ వచనంలో, ఆమోసు గ్రంథం 5:14, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. ఆమేన్. చెప్పానా ఇప్పుడే? అమ్మా చెప్పానా? మనము ఎందుకు వచ్చామంటే మనకేదో చేస్తాడని మనం వచ్చాం. ఇజ్రాయిల్ అందుకే వచ్చారు. కానీ ఇక్కడేమంటున్నాడు, నేను పిలుస్తున్నాను రండి, మీరు చెప్తే చేయని కాదు, నేను చెప్తాను ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే, కీడును విరిచి మేలును వెతుక్కోండి అని అన్నాడు. ఇప్పుడు రమ్మంటే అందరు వస్తారు. ఇట్స్ క్వైట్ సింపుల్. ఏమిట, ఇప్పుడు తమ్ముని రమ్మన్నాం, తమ్ముని ఫ్యామిలీని రమ్మన్నాం, అత్తమ్మని రమ్మన్నాం, కాబట్టి వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు వచ్చేసారు కదా, వచ్చిన తర్వాత ఇక మీరు పోవద్దు, ఒక 6 నెలలు ఇక్కడే ఉండాలి అని చెప్తే, వచ్చిన తర్వాత ఇక మీరు 6 నెలలు ఈయన ఉండాలి అని ఖచ్చితంగా కూర్చున్నారు అనుకో, పిలిచిన వాళ్ళు ఉంటారా? ఎవరు పనులు అనుకునేది. అతము ఇక మీకైతే ఏం పని లేవు కదా, మీరు ఉండొచ్చు కదా, ఒకవేళ ఉండు అని అక్క ఖచ్చితంగా అంటే ఇట్లా అంటుంది. సవ్వాలే లేదంటుంది అక్కవ. సవ్వాలే లేదంటుంది. ఏదో ఒక రోజుకి 2 రోజులకు రమ్మన్నదేమో అనుకొని వచ్చినాం. కానీ వచ్చిన తర్వాత ఈ ఫిట్టింగ్ పెడితే మేమడవుతాము. ఈడొచ్చింది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఫిట్టింగ్ పెడుతున్నాడు. ఏం ఫిట్టింగ్ పెడుతున్నాడంటే, మీరు ఇంతవరకు కీడును పట్టుకొని పోరాడుతూ ఉన్నారు, కీడును పట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఏ కీడునైతే మీరు పట్టుకున్నారో ఆ కీడును మీరు ముందు వదిలిపెట్టి మేలును వెతుక్కోండి అన్నాడు. మరి ఇప్పుడు కీడు గురించి ప్రసంగం చేస్తే ఆల్రెడీ ప్రేయర్ అవుతుంది ఇక్కడ. కానీ కీడు గురించి సింపుల్గా 2 మాటల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభువు నేర్పిన ప్రార్థనలో, ఎవరైనా లాస్ట్ మాటలు చెప్పండి. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన మా మధురవాణి గారు చాలా చక్కగా చెప్తారు. ఉందా ఇక్కడ? లోపల ఉందా? మా మధురవాణి గారు లోపల ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? అమ్మ, ప్రభువు నేర్పిన ప్రార్థనలో చివరి మాటలు చెప్పు బిడ్డ. ఎందుకనగా దానికి ముందు మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణస్థులను క్షమించుము, మమ్మలను శోధనలోనికి, మా అమ్మగారిని చెప్పమని చెప్పేసి నేనే చెప్తున్నా, తేక దుష్టుని నుండి తప్పించుము అన్నాడు. దుష్టుని నుంచి అన్నప్పుడు ఎప్పుడైనా బైబుల్ చదివినారా మనం? ఇది బైబుల్ యేసు ప్రభు నేర్పిన ప్రార్థన బైబుల్లో ప్రింట్ అయి ఉందా లేదా? ఉంది కదమ్మా. మరి దుష్టుని నుండి తప్పించుము అన్నప్పుడు ఆ దుష్టుని గురించి ఫుట్ నోట్లో ఏమని రాశాడు? అమ్మా మదమ్మ గారు, దుష్టుడు అన్నప్పుడు కింద ఏం రాశాడు? ఏం రాశాడు చూడమ్మా, ఏం రాశాడు చూడు? కీడు అని రాశాడు. 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. దుష్టుడు అంటే ఇప్పుడు కీడు అంటే ఎవరిని విడిచిపెట్టున్నాడు? ఇప్పుడు దుష్టుడిని విడిచిపెట్టు అన్నాడు. అబ్బు మత్తయి సువార్త కూడా దొరుకుతలేదు మీకు. మత్తయి సువార్త తన రాసుకోండి, తర్వాత చదువుకోండి. 6వ అధ్యాయం 13. అందుకే నేను టకటగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు చదివిస్తే ఇంత టైం పడుతుంది. ఎన్ని నిమిషాలమ్మా తీసి చదవడానికి? 2 నిమిషాలు. మొత్తం 30 నిమిషాల్లో 2 ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు వెళ్ళిపోతాయి? 6:13 చదవండి. అదే ఉందమ్మా, కింద ఫుట్ నోటే చదువు. 2 అని ఉంటుంది దుష్టుడు అన్న దగ్గర. 6:13 మత్తయి సువార్త ఉంది కదా తమ్మి. దుష్టుని నుంచి అంటే అర్థమైంది కీడు. ఇప్పుడు ఆమోసు దగ్గర ఏమంటున్నాడు? దుష్టుడు అనట్లేదు, కీడును విడిచిపెట్టండి అన్నాడు. క్రైస్తవులో
అంటే ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టాలా? దుష్టుని విడిచిపెట్టాలా. ఇప్పుడు దుష్టుడు అని ఎట్లా తెలుస్తుంది? మొదటి కీర్తన. ఇప్పుడు ఏ పాస్టర్ అయినా సరే నిలబడి ఏం చెప్తాడు? దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని అని డైరెక్ట్గా దేవుని ఆరాధిద్దాం చేద్దాం అని అంటాడు. కానీ దావీదు గారు అట్లా చేయడు. దావీదు గారి దగ్గరకు వస్తే అట్లా చేయడు. దావీదు గారు ఏమంటాడంటే దేవుని తర్వాత స్తుతిద్దాం, దేవుని తర్వాత ఆరాధిద్దాం, ముందు దుష్టుని ఆలోచన చెప్పున బ్రతకటం మానేద్దాం అంటాడు. వేస్తున్నాం. మొదటి కీర్తన ఏమన్నాడంటే దేవుడు అన్న పదాన్ని ఉచ్చరించలేదమ్మా. మొదటి కీర్తన దుష్టునితో ప్రారంభించాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎట్టివాడు? దుష్టుని విడిచిపెట్టినవాడు, కీడును విడిచిపెట్టినవాడు. కాబట్టి మీరు బ్రతుకున్నట్లు పనికి మాలిన వారి ఆలోచనల ప్రకారంగా విడిచిపెట్టండి. అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోకండి, అలాంటి వాళ్ళకి సహవాసం చేయకండి. ఆమేన్. పైన నిలబడి చూడకూడని దృశ్యాలన్నీ చూపిస్తున్నాడమ్మా. ఆమేన్. ఒక్కొక్కరి గురించి ఏమేమి నేను విన్నాను ఒకప్పుడు. వీడు ఇలాంటోడు అలాంటోడు అంటే ఏ పోనీలే అని చెప్తే ఉంటే, ఈ రోజు కూర్చొని ఆ ఫోన్లో చూసే దృశ్యాలు, పనికి మాలిన దృశ్యాలు చూస్తున్నారు. ఆడ బాల్కన్లో నేను నిలబడితే కింద కింద కూర్చొని పనికి మాలిన దృశ్యాలు చూస్తారమ్మా. అలాంటి అసలు ఉచ్చరించాలంటేనే అసహ్యం అనిపిస్తా ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, కీడును విడిచి వెతుక్కోండిరా. యేసు చెప్తున్నాడమ్మా, తండ్రిని యెహోవా దేవుడు చెప్తున్న మాటలేవి. ఇక్కడ వరప్రసాద్ కాదు, నిన్న తమ్ముడు చెప్పాడు. ఆమేన్. ఇక్కడ వరప్రసాద్కు ఈ మాటలు వర్తిస్తాయి, మీకు వర్తిస్తాయి, లైవ్లో వింటున్నటువంటి వారికి కూడా వర్తిస్తాయి, ఆమోసుకు కూడా వర్తిస్తాయి ఈ మాటలు. మేలును వెతుక్కోండి అన్నాడు, ఒక దాన్ని విడిచి ఇంకో దాన్ని వెతుక్కోండి అన్నాడు. ఇప్పుడు మరి మేలును వెతుక్కోవాలి అని అంటే మేలంటే ఏందో తెలియాలి. ఇప్పుడు మనం ఇక ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయానికి వెళితే మేలు గురించి కొన్ని డెఫినేషన్స్ మనకు తెలుస్తాయి. ఒక్కసారి చదవండి. ఇక్కడ ఈ ప్రసంగాన్ని ఆపుతాను నేను. ఒక మేలును వెతుక్కోమన్నాడు కాబట్టి ఏంటి మేలు? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. ఎక్లిస్ట్ చేస్తారా బేట? ప్రసంగి అంటే 7వ అధ్యాయము. మా అమ్మగారు అక్కడ కూర్చుని దూరం కూర్చున్నట్లు ఇండెక్స్ లో కూడా చూస్తున్నారు. చాలా సంతోషం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ, ఇక నేనే చెప్తే ఏం చేసి చదువుతారు కానీ 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మేలు వెతుక్కోండి అంటే మంచిదేదో వెతుక్కోండర్రా అంటే నేను చెప్తున్నానా? అంటే అమ్మా నేను చెప్తున్నానా? ఆమోస్ గారు కూడా చెప్తలేడు ఇది. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను కూడా చెప్తలేడు ఇది. మనము నమ్మిన మన దేవుడు చెప్తున్నాడు, మేలును వెతుక్కోండర్రా. ప్రైజ్ ది లార్డ్. ఆ మేలు ఏంటంట? మంచి పేరును ఎలా సంపాదించుకోవాలో వెతుక్కో. మనుషుల దగ్గర కాదు తల్లి, దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకో. ఆమేన్. ఇక్కడ మంచి చేసేటోడిని ఎప్పుడు వీడు మంచోడు అని చెప్పదు ప్రపంచం. ఇది 100% ఇది సత్యం. ఆమేన్. అందుకే అన్నాడు, మీరు మనుష్యులు చూచున్నట్లు, మనుష్యులు మెప్పు పొందుకొనున్నట్లు మీరు బ్రతకకండి అని అన్నాడు. కాబట్టి దేవుని దగ్గర మంచి పేరును సంపాదించుకోవాలి, అది మేలు. రెండవ మేలు ఏమంటాడు చదవండి. రెండవ మేలు వెతుక్కోండి. ఏం వెతుక్కోండి? నీ మరణ దినము నీకు మేలుకరంగా ఉండేటట్టు వెతుక్కొని దొరికించుకొని దాని విధంగా బ్రతికి ఆ మేలుకు తగినటువంటి విధముగా మీరు నేర్చుకో. నా దగ్గరికి రండి, వస్తే ఏది విడిచిపెట్టాలో చెప్తాను, అది విడిచిపెట్టండి. ఏది వెతికి దొరికించుకోవాలో అది చెప్తాను, వెతికి దొరికించుకోండి అని చెప్పాడు. ఇంత నోరుజించుకొని ఇంత చెప్పినా కుత్తేకి దుమ్
ఆ రోజు వాళ్ళు కూడా వినలే. ఆమోస్ చెప్తే విన్నారా? అమ్మ రండి, ఎవరున్నారు రండి, ఎవరన్నారు? కుత్తేకి దోడికే తోడి అంట. ఆ రోజు ఇస్రాయల్కి చెప్తే వినలే. 2026 సంవత్సరాల క్రితం కాదు ఇది, 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. వింటున్నారా అమ్మ? వాళ్ళు కూడా వినలే. ఒకవేళ వాళ్ళు విన్నోళ్ళే అయితే, ఒకవేళ వాళ్ళే గనక విన్నారు అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలోవేయుడి అని వీళ్ళు కానీ వీళ్ళ సంతానం కానీ అనేవాళ్ళు కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. మూడవది చదువుతాను. మూడవది, ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే అబ్బా ప్రలాపించుచున్న వాళ్ళ ఇంటికి వెళ్ళుట మేలు అని అంట. ఆమేన్. ప్రలాపించటము అని అంటే ఇప్పుడు ఇవి లేవు తమ్మి, ఇవి లేవు. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మన మామ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు కదా, దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు కదమ్మా. దేవుడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు కదా, దాని కొరకు అని మాత్రమే మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టు. అది ఒకందుకు వర్తిస్తుంది, కరెక్టే. కానీ అస్సలైన ప్రలాపించుట అనేది యేసుక్రీస్తు పాదముల దగ్గర ప్రలాపించే వారి దగ్గరికి వెళ్ళుట మంచిది. ఆమేన్. అది అసలు ఇప్పుడు అది లేనే లేదు. అసలు సండేసే చర్చికి పోండ్రా అంటే పోయే దిక్కు లేదు ఈడ. అలాంటిది ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడుతున్నామండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ కి రండి అని అంటే ఎవడొస్తాడండి? ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటేనే కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, ప్రలాపించుచు మొరపెట్టేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళుట మంచిది. ఆమేన్. సో ఈ 10వ తారీఖు నుంచి ఈ తారీఖు వరకు మన ఇంట్లో గనక ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ఉండింటే, అలా ప్రలాపిస్తున్నటువంటి మీ దగ్గరికి మేము కానీ మా దగ్గరికి మీరు వచ్చింటే, అది మనకు ఎంతో మేలుకరంగా ఉండేది. ఆమేన్. అది ఎంతో దీవెనకరంగా ఉండేది. కానీ 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను ఒకటే గమనిస్తున్నాను, ఏంటంటే వండుకోవాలా తినాలా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇదే ఉంది. శాలిని వాళ్ళ ఇంటికి పోయినా వండుకొని తినటమే, అంతే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినా మనము వండుకొని తినటమే. ఇది తప్పు అని నేను అనట్లేదు అమ్మ, మళ్ళీ నన్ను తప్పు పట్టగానే ఇది తప్పు అని నేను అనట్లేదు. అక్కడ బైబిల్ ఏముందంటే, ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళి వారు దేవునితో ప్రలాపించడం నేర్చుకోండి. యబ్బోకు రేవు దగ్గర నుంచి వచ్చాము ఇప్పుడు మనం. యబ్బోకు రేవు దగ్గర జరుగుతుంది ఏంటంటే, ప్రలాపిస్తున్నాడు రాత్రంతా. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఏడుస్తూ ఉన్నాడు. భార్యను వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు, ఆస్తి అన్ని వదిలేసి ఏడుస్తూ ఉన్నాడమ్మా, ప్రలాపిస్తున్నాడు దేవుని దగ్గర ఒంటరిగా. అలా ఈ మేలును వెతుక్కోండర్రా, వెతుక్కోండి. నిజం చెప్తున్నానమ్మా, మేమిద్దరము భయంకరమైనటువంటి వర్షం పడుతూ ఉంది. ఆ టీవీఎస్ స్టార్ట్ చేసాం చర్చ్కి వెళ్దామని. ఆ టీవీఎస్ స్టార్ట్ చేసేసరికి విక్టోరియా హోటల్ దగ్గర పోయేసరికి ఫుల్ వర్షము స్టార్ట్ అయిపోయింది. వీడి గారు బొరుగు పట్టుకొని ఎందుకో కూర్చోరు. టీవీఎస్ 50 టీవీఎస్ ఛాంపు. ఆమేన్. మన డాడీ రిటైర్మెంట్ అయిన తర్వాత కొనిచ్చారు. అది అక్కడ పెట్టేసి ఆటో మాట్లాడుకొని ఆటోలో పోయాం చర్చ్కి. ఆమేన్. ఏది రామ్కోట్ CSMSB చర్చ్కి. చర్చ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వర్షం పడుతూ ఉంది. అట్లాగే మళ్ళీ ఆటో మాట్లాడుకొని తిరిగి వచ్చాం. అప్పుడు ఇంకా కొడుకు పుట్టలే. ఆ తర్వాత కొడుకు పుట్టిన తర్వాత కూడా కాస్త అదే అనుభవాలు. ఆ అనుభవాలను బట్టి అంతో ఇంతో దేవుడు దీవిస్తూ ఆశీర్దిస్తూ నడిపించాడు. ఎప్పుడైతే ఈ అలవాటును మేము మానుకున్నామో, లేనిపోని అన్ని అలవాటు చేసుకునేటట్టు చేసి అష్ట దరిద్రంగా ఇంటిని కూల్చుకునేటట్టుగానే దేవుడే చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రలాపిద్దాము, ఇతరులను ఆహ్వానిద్దాం అలాంటి చోటికి. ఇది ఒక మీలు అన్నాడు. నెక్స్ట్ 4వది అమ్మ, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఆంటీ 7వ అధ్యాయం. ఇప్పుడు ఎన్నో వస్తుంది? 3, 4? నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా
భిన్నమైన ముఖము ఆ, హృదయమును గుణపరచును. ఆ, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. ఆ, అయితే ఆ. బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. ఆ. బుద్ధిహీనుల పాటలు చూడండి, బుద్ధిహీనుల మనస్సు సంతోషించు వారి మీద ఉండును, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాటలు వినుట. అమ్మ చెప్పరు, నేను చెప్తున్నానా? పాటలు వింటే అది మేలుకరంగా కాదని దేవుడు చెప్తున్నాడు. ఎవరి పాటలు వింటే మనకు మేలంటే బుద్ధి మంతులు, భక్తి గలవారు పాటలు పాడుతూ ఉంటుంటే మనం వింటే అది మేలట. అంతేకాదట, గద్దింపు మాటలు వింటే మేలు అంట. చలమ గారు, ఏమమ్మా, ఎవరి మాటలు వింటే మేలు? అరే, నువ్వు ఏ పనికి మాల పని ఎక్కడ చేస్తున్నావో అది నీ ముఖం మీద సూటిగా చెప్పాలట. సూటిగా వాక్యం ద్వారా. ఇలా వాక్యం చెప్పేటోడు ఆడికి ఆ వాక్యం వినటానికి ఏమనిపించాలంటే, అసలు ఈ పాస్టర్కి ఎవడు చెప్పాడు, నేను ఈ తప్పు చేస్తున్నానని పాస్టర్కి ఎవడు చెప్పాడు, నాకే చెప్పినట్టుంది ఈ సువార్త, నాతోనే మాట్లాడుతున్నాడు అని అతనికి అనిపించాలి వాక్యం వింటుంటే. అది వానికి మేలు. ఈ రోజు ఎక్కడుందమ్మా? వేల మీద లెక్క పెట్టవచ్చు. క్రైస్తలో you will be blessed, you will be blessed, you will be blessed. Amen? లేదమ్మా, గద్దింపు మాటలు వినుట. ఇది ఏమంటున్నాడంటే, అమ్మా, ఆమోసు ప్రవక్త ద్వారా ఇది వెతుక్కోండి. ఇది మీరు వెతుక్కుంటే మీరు బ్రతుకుతారు. వచ్చేసండి, ఆమోసు గ్రంథానికి వచ్చేసేయండి. అమ్మా, ఆమోసు గ్రంథానికి వచ్చేసేయండి, ఆమోసు గ్రంథానికి వచ్చేసేయండి. ఇది మేలును వెతుక్కోవటం అంటే ఇది. చదువుతాము 14వ వచనం కంటిన్యూ చేసి ముగించేద్దాం. కీడును విడిచిపెట్టాలి, మేలును వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును తోడు. అలాగు మీరు చేసిన ఎడల సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు తోడుగా ఉండును కాక. ఆమేన్. 10వ తారీఖు వరకు 2015 డిసెంబర్ 5వ తారీఖు వరకు వీరి తోడుంది, వాళ్ళ తోడుంది అమ్మా. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను యుగ యుగములకు నేను మీకు తోడుగా ఉంటాను. క్రైస్తవులా ఏం చేస్తే అమ్మా, ఏం చేస్తే? ప్రార్థన చేస్తేనా, పాటలు పాడితేనా, ఉపవాసాలు ఉంటేనా? ఉండండి, పాటలు పాడండి, ప్రసంగాలు చేద్దాం, ఉపవాసాలు ఉందాం. ఎందుకంటే అవన్నీ వాక్యంలో చేయమన్నాడు. కానీ దేన్ని విడిచిపెట్టమన్నాడో దానిని విడిచిపెట్టి దేనిని వెతుక్కోమన్నాడో దానిని మనం వెతుక్కొని దొరికించుకొని మనము బ్రతికిన ఎడల ఆయన అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు మీరు అనుకొను చొప్పున, అమ్మా, మీరు అనుకొను చొప్పున మీ బ్రతుకులు ఉండునట్లు నేను మీకు తోడుగా ఉంటాను అని అంటున్నాడు. క్రైస్తవా, బిడ్డు బిడ్డ, మనసులో ఏమేమి అనుకుంటున్నావు? శాలి బిడ్డ, మనసులో ఏమేమి అనుకుంటున్నావు? అత్తమ్మ, మనసులో ఏమేమి అనుకుంటున్నావు? తమ్మి, ఏమేమి అనుకుంటున్నావు? అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, నేను తోడుగా ఉండి కంప్లీట్ చేస్తాను. క్రైస్తవులో మీరు అనుకున్నవి కంప్లీట్ చేస్తాను, నేను అనుకున్నది కూడా కంప్లీట్ చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అనుకున్నది మన జీవితంలో జరగాలి, మనం అనుకున్నది కూడా జీవితంలో జరగాలి. తమ్ముడు ఒక మాట అన్నాడు, జ్ఞాపకాల్లో కూడుకొని, ఫలానా సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ రోజు కూడా ఆ బ్యాగ్స్ వస్తూనే ఉన్నాయి, అది ఇప్పటికీ కూడా ఉంది అన్నాడు. క్రైస్తవులా, అంతకంటే ఎక్కువ బ్యాగ్స్ మీరు అనేకులకు పంపించబోతూ ఉన్నారు. ఆమేన్. అతడు తోడుగా ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చాయి, కానీ ఏ దేవుడు నీకు తోడుగా ఉండే నీ ద్వారా అనేకులకు పంపించబోతూ ఉన్నాడు. క్రైస్తవులా, అనేక కుటుంబాలను శాలిబేట అనేక కుటుంబాలను మీ కుటుంబము పోషించబోతా ఉంది.
మీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు దీవించబడబోతా ఉన్నాయి, ఆశీర్వదించబడబోతున్నాయి. అమ్మా, మీరు ఎన్నో టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎంతో మందికి ఈ రోగం ఉంది, ఆ రోగము ఉంది అని టెస్టులు చేసి చెప్తున్నారు మీరు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఎవ్వరికి ఏ రోగము లేకుండా మీరు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మన పితరులు మన సాక్ష్యముగా ఉన్నారు. నాన్న, తమ్మి, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పిల్లలు మీ గురించి గొప్ప సాక్ష్యం చెప్పుకోబోతూ ఉన్నారు. మా తండ్రి అద్భుతమైన సేవకుడు, మా తల్లి అద్భుతమైనటువంటి సేవకురాలు, మా కుటుంబ సభ్యులు అద్భుతమైన సేవకులు అని ప్రపంచానికి మన పిల్లలు చెప్పుకోబోయే దినము ఆసన్నమైంది. దేవుడు ఈ మాటలు మామూలుగా మాట్లాడటం లేదు. దేవుడే ఉద్దేశించి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు ఈ విధంగా తోడుగా ఉండబోతూ ఉన్నాను. ఈ సాక్ష్యాలు వింటూ ఉంటుంటే నాకు చాలా ధైర్యం వచ్చింది అని తమ్ముడు చెప్పాడు. సాక్ష్యాలు వింటుంటేనే ధైర్యం వస్తే ఇక యెహోవాయే సెలవిచ్చిన మాటలు వింటూ ఉంటుంటే భవిష్యత్తే మారిపోతుంది. భవిష్యత్తే మారిపోతుంది. ఆమేన్. ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కాదు బేట, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను బేట. దేవుని మహిమ నిమిత్తం చెప్తూ ఉన్నాను. ఈ రోజున ఇక లెక్క ఎందుకు లేదు కానీ లెక్క పెరిగిపోతూనే ఉంది. మా బిడ్డలాంటి కోడలు కూడా, నేను కూడా సపోర్టివ్గా ఉంటాను పప్ప అని తను సపోర్టివ్గా, తన దశమ భాగం ద్వారా తను సపోర్టివ్గా ఉంది. మేము వెస్లీ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు జర్మనీలో నుంచి స్కాలర్షిప్ వచ్చేది నన్ను చదివించడానికి. ఈ రోజున ఒక్కరితో ప్రారంభించబడి ఈ రోజున 22 మందికి సంవత్సరం పొడుగున ఫీజులు కట్టే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. క్రైస్తలో నాకు పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లలు సంపాదిస్తున్నారు, నన్ను కూర్చోబెట్టి వాళ్ళు పోషిస్తారు. కానీ నా కుటుంబం కొరకు నేను సంపాదించడం లేదు. అనేకమైనటువంటి పిల్లలను దేవుడు నాకు అప్పగించినాడు. అనేకమైనటువంటి కుటుంబాలను పోషించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. రేపు మీరు చేయబోతున్నారు క్రైస్తలో. అమ్మ, రేపు మీ కుటుంబం చేయబోతా ఉంటే ఎలా అనేటటువంటి ఆలోచన తీసే, మీ వల్ల కాదు, కానీ మీకు తోడుగా ఉన్న మీ దేవుడు చేయబోతూ ఉన్నాడు. అమ్మా, ఇలా నీ సంతానమైన ఈ కుటుంబం ఇంత గొప్పగా అనేకులను దీవించబోతూ ఉంటుంటే, ఆశీర్వదించబోతూ ఉంటుంటే, ఒక తల్లిగా, ఒక అత్తగా మీరు చూసి ఆనందించబోతూ ఉన్నారు, సంతోషించబోతూ ఉన్నారు. ఇంత గొప్ప నా పిల్లల జీవితాన్ని చూసే భాగ్యము నా భర్తకు లేకపోయినప్పటికీ నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని ప్రతిరోజు మీరు బ్రతుకుతారు. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. అట్టి కృప, అట్టి భవిష్యత్తు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా అది మన అనుభవంలోకి వచ్చిన కాక. గాడ్ బ్లెస్ యు. ఇక్కడ ఉన్నటువంటి మీ బంధాన్ని కూడా దేవుడు దీవించిన కాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులమైన దేవా, మా తండ్రి, నీ ప్రియబిడలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించావు. సజీవమైన పరిశుద్ధమైన కుటుంబాలుగా మీరు దీవించావు. ఆయన ప్రభువా, ఈ రోజు ఈ మాటలు పోరాడుతున్నటువంటి వారి గురించి మాట్లాడావు తండ్రి ప్రభువా. అవును నాయన, మేము పోరాటములో ఉన్నాము తండ్రి ప్రభువా. ఎలా పోరాటం చేయాలో అర్థం కాకుండా ఉన్నాము తండ్రి ప్రభువా. భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో తండ్రి ప్రభువా ఉన్నప్పుడు ఈ రోజు ఆ పోరాట అనుభవము దగ్గర నిలబడ్డటువంటి మాతో మాట్లాడావు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నన్ను ఆశ్రయించండి, ఎలా పోరాటము చెయ్యాలో నేను నేర్పిస్తాను అన్నావు నాయన. నీకు స్తోత్రములు. కాబట్టి పోరాటము నేర్పించేవాడివి నీవే, ఆ పోరాటములో విజయమును ఇచ్చేవాడివి కూడా నీవే నాయన. నీకు స్తోత్రం. అందుకే పోరాడి గెలిచిన వాడివి అని పేరు పెట్టావు నాయన. ఈ రోజున తండ్రి ప్రభువా, తమ్ముడు స్టీవెన్ గారికి, వారి కుటుంబానికి, తండ్రి ప్రభా హిమముంది గారికి, సోని గారికి, అదే విధముగా బెన్నర్ గారికి, ఇందు అత్తమ్మ గారికి తండ్రి ప్రభా, నీవు తోడుగా ఉండే, నీవు నేర్పిస్తాను అంటున్నావు, నువ్వు ఆలోచన చెప్తాను అంటున్నావు. ఇక నన్ను ఆశ్రయించి నా ఆలోచనలకు మాత్రమే అవకాశం ఇవ్వండి, నా తలంపులకు మాత్రమే మీరు అవకాశం ఇవ్వండి. మీ కంటి నుండి బాధ వేదనతో ఒక్క కంటి నుండి కన్నీరు రాకుండా నేను చూసుకుంటానని అభయం ఇస్తున్నావు నాయన. నీకు స్తోత్రం. అనేకుల కన్నీరు నువ్వు తుడబోతూ ఉన్నావు తండ్రి ప్రభువా. అనేకులను నువ్వు వీరి కుటుంబాల ద్వారా శారీరకంగా ఆత్మీయంగా నువ్వు పోషించుకోబోతున్నావు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా.
కాబట్టి తండ్రి ప్రభ నీ ప్రియ బిడ్డలను ఈ రోజున తండ్రి ప్రభ ఇలాంటి మేలుకరమైనటువంటి జీవితంలో బిడ్డలను ఉంచావు తండ్రి ప్రభ. మంచి పేరును సంపాదించుకునే మేలులో కుటుంబ సభ్యులను ఉంచావు. అంతేకాదు తండ్రి ప్రభ, మరణ దినము మేలుకరంగా ఉండాలనేటటువంటి దృక్పథముతో ఈ కుటుంబ సభ్యులను మమ్మల్ని ఉంచావు నాయన. నీకు స్తోత్రం. నీ దగ్గర ప్రలాపించేటటువంటి అనుభవం బిడ్డలకు ఇచ్చావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దుఃఖించుట మేలు అనేటటువంటిది ఇచ్చావు. అన్నిటికంటే మించి బుద్ధిహీనులు పాటలు 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 ప్రసంగాలు తండ్రి ప్రభ వినుట కంటే గద్దింపు మాటలు వినుట మేలు అన్నావు. ఆ విధంగా తండ్రి ప్రభ ఉంటున్నటువంటి మాకు ఈ రోజున ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కాబట్టి మేము చనిపోతే మమ్మల్ని ఒక సేవకుడు బ్రతికించడు. మేము చనిపోతే నువ్వు ఒక్కడివే మమ్మల్ని బ్రతికిస్తావు. కాబట్టి మాకిచ్చిన సేవకుల ద్వారా ఎలా బ్రతికి చనిపోవాలో మేము నేర్చుకోవాలి తండ్రి ప్రభ. అలాంటి అనుభవంలో తండ్రి ప్రభ మరి చార్లెస్ మామగారిని, జాన్ వెస్లీ మామగారు, మా పితరులను, మా తోబుట్టువులను కొందరిని మీరు అలా ఉంచినందుకు నీకు స్తోత్రము, మార్గదర్శకులుగా. కాబట్టి మేము కూడా అలాంటి మేలుకరమైనటువంటి జీవితమును జీవించటానికి తండ్రి ప్రభ ముందుకు కొనసాగబడే అనుభవంలో మమ్మల్ని ఉంచుమని. ఆంద్రేయ వచ్చి మిమ్మల్ని చూసి తన అన్న అయినటువంటి పేతురును నీ యొద్దకు తీసుకొచ్చాడు. ఫిలిప్పు తండ్రి ప్రభ వచ్చి నిన్ను తెలుసుకొని నతానియేలు అనేటటువంటి బర్తలోమయిని నీ దగ్గరికి తీసుకొచ్చాడు నాయన. నీ దగ్గరికి తీసుకొచ్చిన వారు చంపబడటానికి కూడా సిద్ధపడ్డారు నాయన. నీకు స్తోత్రములు. అలా మేము రావాలి. మేము ఒకరిని మీ వద్దకు తీసుకొస్తే చంపబడటానికి కూడా సిద్ధపడేటటువంటి విధముగా తీసుకురావాలి తండ్రి. అలాంటి అనుభవంలో మమ్మల్ని జీవింప చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, చక్కటి అనుభవం నిన్నటి దినమున ఈ రోజున నాయన తండ్రి ప్రభ చార్లెస్ మామగారి యొక్క పిలుపు ద్వారా ఈ కుటుంబముతో మాకు మీరు కలగ చేసినందుకు ఇట్టి జీవపు మాటలు తండ్రి ప్రభ వినే భాగ్యము నాకిచ్చినందుకు ప్రాముఖ్యంగా మీకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. నేనును మా ఇంటి వారందరము కూడా తండ్రి ప్రభ నీ కొరకు జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ నిన్ను ఎదుర్కొనేటటువంటి భవిష్యత్తులో ఉంచుమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామీదా వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షం కృమ్మారించుము దేవా. యేసు రక్తమే విజయం, యేసు నామమే విజయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలనంత కోటి నాశనం తండ్రి, నీ క్రియలు మాత్రమే నిరంతరం. జయం 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 తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.